తెలుగు న్యూస్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘాధ్వర్యంలో ఈరోజు ఉదయం మెగా యోగా కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రజల్లో యోగా పట్ల ఆసక్తి పెంచేందుకు స్వయంగా యోగాసనాలు చేసిన మంత్రి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఉదయం 6:30 గంటలకి కార్యక్రమం ప్రారంభమవగా వందలాది మంది యువకులు, ప్రజలు, ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ల సూచనల మేరకు గంట పాటు వివిధ ఆసనాలు చేశారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఒక శ్రేష్టమైన మార్గమని, ప్రతిరోజు యోగా చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం యోగా ప్రాచుర్యానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో, భారతదేశంలో కూడా భావితరాలకి, యువతకి ఉపయోగపడే విధంగా, మన సంస్కృతిని కాపాడే విధంగా, తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కార్యక్రమం చేయాలని దాదాపు నెల రోజుల నుంచి మన పాఠశాలలోనూ, కళాశాలలోనూ ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కృషి చేశారు. సో మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ మోటివేషన్ రావాలి. ఆరోగ్యం అనేది మనం చిన్న వయసు నుంచే అలవాటు చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఈరోజు కూడా వచ్చారు. అదేవిధంగా యోగా మాస్టర్లు ఏ విధంగా ఈరోజు మా అందరితోటి ఆసనాలు వేయించారో నిజంగా ఒక ప్రశాంతత. ఖచ్చితంగా మనకి ఇటువంటి వాతావరణంలో ప్రతిరోజు ఒక అరగంట సేపు మనం యోగాసనాల్లో పాల్గొంటే డెఫినెట్గా మనకి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది పెద్దగా డబ్బులతో కూడిన అంశం కాదు. ఎవరైనా సరే మన ఇళ్లలో మనం ఆసనాలు వేసుకోవచ్చు. కొద్ది రోజులు కష్టపడి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం పాల్గొనాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని రామకృష్ణ బీచ్ నుంచి భీమిల వరకు ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు నెలకొల్పారు. మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్లు ఈ విభిన్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు నారా లోకేష్, సత్యకుమార్కు ధ్రువపత్రాలు అందజేశారు. యోగా ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్సీసీ కార్యాలయంలో ఘనంగా యోగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, ఎన్సీసీ క్యాడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాధారణ ఆసనాలతో పాటు వినూత్నంగా యోగా చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎన్సీసీ క్యాడెట్లు గుర్రాలపై కూర్చుని యోగాసనాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారు ప్రదర్శించిన సమతుల్యత, నైపుణ్యం యోగా పట్ల వారి అంకిత భావాన్ని చూపింది. యోగా ప్రదర్శనతో అందరికీ ఆసక్తి పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.
రైతు బంధు పంపిణీలో అధికార పార్టీ వివక్ష చూపుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న రైతులకు రైతు బంధు ఇవ్వకపోతే ఏం చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని ఆరోపించారు. దీనికి నిరసనగా 2 లక్షల మంది రైతులతో ఓఆర్ఆర్పై వంటవార్పు చేపడతామంటూ హరీష్ రావు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు న్యాయం జరగకపోతే ఉద్యమానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణమే రైతులందరికీ రైతు బంధు పంపిణీ చేయాలని, లేకపోతే తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. హరీష్ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కోత, కేసీఆర్ కిట్లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను, మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి, ఆడవిళ్ళలకు 2500 ఎగబెట్టినావు, ఆడవిళ్ళలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా. ఎగ్గొట్టినావు అని ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న. నేను హైదరాబాద్ జరగకముందే నా మీద కేసు పెట్టిరు. ఎందుకు కేసు అంటే, రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటవాడు. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట. నువ్వు ఎగవేట్టినావు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెట్టాడో ఏమో నాకు డౌట్. నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది. పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా, కోతలు బంధు పెట్టేదాకా, మా పటాన్చెరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం. ఏది ఇలా 2 లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు. 2 లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది. ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసంగించారు. తన ప్రసంగంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలో సాగిన నీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగంలో నమోదైన పురోగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణ రైతులకు ఇచ్చిన మద్దతు, విద్యుత్ వినియోగం, ఆరోగ్య రంగానికి రాష్ట్రం ఇచ్చిన ప్రాధాన్యత వంటి అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. తన ప్రసంగంతో విద్యార్థులు, ఆచార్యులు అపత్రిమంగా స్పందించారని తెలిసింది. తెలంగాణ మోడల్లో గ్లోబల్ ప్లాట్ఫామ్ పై వివరించడం గర్వకారణమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. World's largest campus is not in Seattle or the US, but in my state, Telangana, in Hyderabad. Did you also know that the world's largest innovation campus is actually in Hyderabad? You know, it's a place called T-Hub, and the campus itself can actually accommodate more than 2,000 startups. But more importantly, it also has multiple other facets, which I'll quickly touch upon. Did you all know that Telangana is home to 1/3 of world vaccine production? Not India. 1/3 of world vaccines are produced from my state, my city. And did you all know also that not only Amazon, but if you look at the top 5 most valued tech companies of the world, all of them without an exception have their largest campuses outside of their headquarters in Hyderabad, in Telangana. Those of you who are from Bangalore here, my apologies, but we've beaten you 2 years in a row in terms of job creation here as well. So this is a story, you know, of how a new state, you know, which was fragile when it got started, which was nascent, has built foundations and converted it into pillars of resilience. Let me also quickly share a couple other things with you. What changed? What happened? You know, what was really done? In fact, I was telling Professor Maya that a fresh beginning, a fresh start is always great. You know, we started as a new state, unburdened by shackles of legacy, unburdened by any kind of baggage. So therefore, we could actually do away with a lot of bottlenecks, a lot of investment delays. Just one example. You know, earlier before the formation of Telangana, if an enterprise had to be kick-started, nobody knew how long it would take for you to get a clearance. But after Telangana, by statute, by a legislation, a reformative legislation, you will get a clearance in 15 days, or else it is a deemed approval. No other state in India will tell you this. Likewise, I can go on. We have actually moved from a person orientation to a process orientation. We have moved from individual orientation to an institutional approach, and we ensured that this long-lasting change
యోగాంధ్ర కోసం ప్రజాధనం వృధా చేశారని వైఎస్ జగన్ చేసిన విమర్శలు ఏపీ సీఎం చంద్రబాబు ఇంగ్లీష్లో ఘాటుగా స్పందించారు. యాపిల్ను ఉల్లిగడ్డతో పోల్చలేము, కంపేర్ చేయడానికి సెన్స్ ఉండాలి అంటూ జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. యోగా అనేది గేమ్ చేంజర్ అని, ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఖర్చు చేయడంలో తప్పిదం లేదని స్పష్టం చేశారు. యోగాంధ్ర ద్వారా లక్షలాది మందిలో ఆరోగ్య చైతన్యం నెలకొందన్నారు. జగన్ అలాంటి గొప్ప కార్యక్రమాన్ని విమర్శించడం దురదృష్టకరమన్నారు. యోగాను ప్రపంచానికి తెలియచేయాలన్న ఉద్దేశంతోనే విశాఖ వేదికగా గిన్నీస్ రికార్డ్ స్థాయిలో యోగాంధ్ర నిర్వహించామని తెలిపారు. Most efficiently for a public cause, that is a personal cause, misuse of public money. This is lot of future. Yoga is a game changer. To promote that, even Government of India has spent money, we have spent some money, but ultimately you are going to see the results. All of you, that is where I am asking, sometimes the media also should be more responsible, not asking somebody is asked what do you say, that is the habit. Which is right, which is wrong, all of you has to judge, then ask questions and promote them. Even if you ask, suppose your children should have told that to you, what you should have done? Immediately you corrected your children. This is wrong, this is right. Why won't you correct politicians? I am asking that question. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్కి తరలించారు. నేపథ్యంలో కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటుగా పలువురు బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. కేసు వివరాలపై పోలీసులతో చర్చించారు. పోలీసులు ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని కోర్టుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తమవుతుంది. ఈ అరెస్టు రాజకీయ కుట్ర భాగమేనని వారు ఆరోపిస్తున్నారు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా యోగా వేడుకలు జరిగాయి. ప్రభావితంతోనే వేడుకలు ప్రారంభమయ్యాయి. వివిధ వయసుల వారు, విద్యార్థులు, మహిళలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా మాస్టర్ల సూచనలతో స్థానికులు వివిధ ఆసనాలు వేస్తూ యోగాసనం చేశారు. ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు, ధ్యాన ప్రక్రియలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. రంగురంగుల దుస్తుల్లో పాల్గొన్న యోగాసనకారులు ఆ ప్రాంతాన్ని పండగలా మార్చారు. స్టేడియం నిండుగా సందడిగా మారింది. వేడుకల్లో భాగంగా యోగా ప్రదర్శనలు, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పాల్గొన్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు. Slowly down. The another leg, left leg out. Concentrate. లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా జిల్లా జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడింది. ఛాతీలో నొప్పి ఉందని చెబుతూ జైలు అధికారులకు సమాచారం ఇచ్చిన చెవిరెడ్డిని వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్కు సంబంధించి ప్రాథమిక పరీక్షలు జరుగుతున్నట్లుగా సమాచారం. అపస్మారక పరిస్థితిలో చర్యలు తీసుకున్న జైలు అధికారులు అతన్ని సమయానికి ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో చెవిరెడ్డి ఉండనున్నారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో రైతులు అరిగోసపడ్డారని, అప్పట్లో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారని ఆది శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ ఇప్పుడే బనకచర్లను హైలైట్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తూ గతంలో అదే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు కేంద్ర జలవనరుల శాఖకు లేఖలు రాశారని గుర్తు చేశారు. రైతుల కోసం పోరాడుతున్నట్లు మాట్లాడే బీఆర్ఎస్ నేతలు నాటి చర్యలను మరిచారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని హెచ్చరించారు. అందుకే మేము పదే 2016 సంవత్సరంలో ఢిల్లీలో అపెక్స్ కమిటీ జలవనరుల శాఖ మాజీ దగ్గర కేసీఆర్ గారు 3000 టీఎంస్ ఉందని చెప్పినటువంటి ఆ మినిట్స్ పుస్తక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతున్న వైనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 2019లో ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్ గారు 4 మార్లు ఇంచుమించు సమావేశం అయినప్పుడు జరిగిన తీరుతెన్నులు చెప్తూ ఈ బనకచెర్ల పాపం అంతా కూడా ఆనాటి ప్రభుత్వ హయాంలో బీజం పడింది తప్ప మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అనే విధానం కాకుండా ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుందని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి లేఖలే కానీ ఈరోజు వైపు మేము లేఖలు రాస్తుంటే మరోవైపు అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఆర్థిక శాఖ మాధ్యులను కలిసి వేగంగా నిధులు కూడా ఓసారి 78,000 కోట్లు కావాలని మరోసారి 80,000 కోట్లు కావాలని చెప్పని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు లేకపోతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండదు కాబట్టి ఆ కోణంలో గిట్టి మీరు ఒకవేళ మా తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్ మా తెలంగాణ ప్రభుత్వం జరుగుతున్న నష్టాన్ని చూసి మీరు గిట్ట చూడకుండా మాతో చర్చించకుండా ఇస్తే బాగుండదని చెప్పని మేము చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో అది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నం. ఈరోజు గోదావరి రివర్ బోర్డు దగ్గర కృష్ణా రివర్ బోర్డు దగ్గర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే పలు ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయడం జరిగింది. జలవనరుల శాఖ మాచులు కూడా మొన్నటి రోజు కలవడం జరిగింది. ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గారు కలిసి వెళ్దామంటే ఇక్కడ సమావేశం రాని సందర్భంలో అక్కడ కూడా ఒకరోజు ముందు ఏం చెప్పింది అనేది కూడా మధ్యలో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు బీజేపీ స్టాండ్ ఎందుకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట మా నాయకుడు చెప్పిన దాన్ని ఈరోజు నేను ప్రస్తావించేటువంటి కార్యక్రమం చేస్తూ రేపు ప్రైమ్ మినిస్టర్ కూడా కలవడానికి కోసం ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి బాలీవుడ్ నటి విద్యాబాలన్ తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శన భక్తి నిర్వహించారు. ఇక ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమె ఆలయ ప్రాంగణంలో ధర్మ దర్శనం పూర్తి చేశారు. దేవస్థాన అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేడం స్ట్రైట్ గా రండి మేడం, రైట్ గా రండి మేడం, సైడ్ వచ్చేయండి మేడం, సీదా आओ మేడం, సీదా पीछे ट्रक है मैडम मुझे ఒకసారి भाई देखिए थैंक यू Thank you. Om Namo Venkateshaya. Beautiful darshan. We've come here as a family, so very, very happy. ధన్యవాదాలు. ఇవి పిలిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.